హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కోస్ట్ గార్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చేసి మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 70,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఒక నోటిఫికేషన్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ జాయింట్ ఇండియన్ కోస్ట్ కోడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి వచ్చేసి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు కదండి, ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి ఈ యొక్క పోస్టులకైతే మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి 19th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 6th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకి జనరల్ డ్యూటీ జీడీ విభాగంలో మనకి 50 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో 20 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 70 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 9, ఓబీసీ వాళ్ళకి 26, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకి 22 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ ఒక్క పోస్టులకి ఎంత క్వాలిఫికేషన్ కావాలి, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఒక జీడీ జనరల్ డ్యూటీ ఈ ఒక విభాగంలో ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అబ్బాయిలు ఒకటే అప్లై చేసుకోవాలి. ఇక్కడే చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ అయితే పాస్ అవ్వాలి. ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా 60% అయితే మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఒక ఇంటర్మీడియట్లో వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీగా అయితే చదివి ఉండాలి. అలాగే మనకి 10+2+3 అని ఎందుకు ఇచ్చారు అంటే మనకి 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ అయితే మనకి రెగ్యులర్ బేసిస్ అయినా చేసి ఉండాలి అని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్లో మనకి ఎంపీసీ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ మెకానికల్ విభాగంలో వచ్చేసి మనకి ఏ ఒక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 21 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఒక సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. దాని ఈక్వాంటెడ్ క్వాలిఫికేషన్ ఉన్న యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనే ఒక నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. టెక్నికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 21 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క సంబంధిత విభాగాల్లో మనకి ఇంజనీరింగ్ డిగ్రీ 60% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి రెగ్యులర్లో అయితే మనకి ఒక ఇంటర్మీడియట్ కానీ మనకి ఒక డిగ్రీ కానీ రెగ్యులర్ అయితే మనం చేసి ఉండాలి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి స్టేజ్ 1 విధానం, మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 విధానంలో అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. మనకి స్టేజ్ 1కి సంబంధించి వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మనకి నెగిటివ్ విధానం కూడా ఉంటుంది అనమాట. ఈ యొక్క స్టేజ్ 1కి సంబంధించి ఏ ఒక్క విధానంలో మనకి ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అంటే మనకి ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 2 hours పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క స్టేజ్ 1కి సంబంధించి స్టేజ్ 2 విధానంలో వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. అలాగే మనకి స్టేజ్ 3 విధానంలో ఫైనల్ సెలక్షన్ అయితే మనకి చేయడం జరుగుతుంది. స్టేజ్ 4కి సంబంధించి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 5కి సంబంధించి ఇండక్షన్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి హౌ టు అప్లై అనేది యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఒక ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మార్చి 6 లోపల అయితే ఒక పోస్టులకు అయితే ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి మనకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి 300 అయితే పే చేయాలి. ఎవరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 300 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి వెళ్ళి ఒక నోటిఫికేషన్ లింక్లో క్లిక్ చేస్తే మీకు ఒక నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అందులో చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయితే మీకు చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్ అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.